హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ట్రేడ్ తెలుగు. ఈ వీడియో బిగినర్స్కి, అంటే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చి సిఏ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి అన్న బేసిక్స్ తెలుసుకునే వారికి అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. మార్కెట్లో కొన్ని రోజుల నుంచి ఉంటూ జనరల్ బేసిక్ నాలెడ్జ్, సిఈ తీసుకోవాలి, పిఈ తీసుకోవాలి, మార్కెట్ పెరిగేటప్పుడు సిఈ తీసుకోవాలి, మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు పిఈ తీసుకోవాలి అన్న బేసిక్స్ నాలెడ్జ్ ఉండి ఆప్షన్ బయింగ్లో లాసెస్ ఫేస్ చేస్తున్న వారికి హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ లాస్లు తగ్గించడానికి వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో రేపటి మార్కెట్లోని ఇంపార్టెంట్ లెవెల్స్, సిఈ ఎక్కడ తీసుకోవాలి, పిఈ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అనే విషయాలను మనం ముందుగానే డిస్కస్ చేస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరియు ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని తీసుకురావడానికి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ తెలుసుకునే ముందు, లాస్ట్ వీక్లో మనం బ్యాంక్ నిఫ్టీలో 20%, నిఫ్టీలో 10% రిటర్న్ తీసుకున్నాము. ఎలా రిటర్న్ తీసుకున్నాము, ఎలా ఎంట్రీ తీసుకున్నాము, ఎలా ఎగ్జిట్ చేసాము, ఎంత టార్గెట్ పెట్టుకున్నాము అనే విషయాలు షార్ట్స్ వీడియో రూపంలో మనం రిటర్న్ ఎలా తీసుకున్నాము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. స్ట్రాటజీలో సో వాటిని కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. ఎలా ఎంట్రీ తీసుకోవాలి, అప్లోడ్ చేసి ఎలా ఎగ్జిట్ చేయాలనే విషయాలు కూడా అక్కడ మీకు తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో రేపు చేయకుండా రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ని డిస్కస్ చేద్దాము. అంటే మన ఇంపార్టెంట్ లెవెల్స్ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన ఇంపార్టెంట్ లెవెల్స్ అంతా ప్రీవియస్ డే ఇంపార్టెంట్ లెవెల్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. అంటే ప్రీవియస్ డే హై లో మీదనే బేస్ అయి ఉంటుంది. సో రేపటి మార్కెట్కి యొక్క ప్రీవియస్ హై లోలు మార్క్ చేసుకోవాలి. రేపటి మార్కెట్ యొక్క ప్రీవియస్ డే మొన్న ఫ్రైడే మార్కెట్ కాబట్టి ఫ్రైడే మార్కెట్ యొక్క హైని మరియు లోని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మన టార్గెట్లు మన ఛానల్లో రోజు మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన సిఈ ఎక్కడ తీసుకోవాలో, పిఈ ఎక్కడ తీసుకోవాలో చూద్దాము. మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఏదైనా క్యాండిల్ మార్కెట్ని, అంటే మన ఇంపార్టెంట్ లెవెల్ని కింద నుంచి, ఇక్కడ గ్రీన్ లైన్ని కింద నుంచి బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయితే మనము సిఈ తీసుకుంటాము. ఓకేనా అండి, సిఈ తీసుకుంటాము. మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్న ఈ డాష్ ఉంది కదా, ఈ లైన్ మన టార్గెట్ అవుతుంది. లేదు మనం సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలి, సేఫ్గా టార్గెట్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ప్రైస్లో 20 రూపీస్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ప్రైస్లో మనం ఏ ఆప్షన్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మార్కెట్ సుమారుగా ఈ లెవెల్లో వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యి బ్రేక్ చేసింది. అప్పుడు మనం ఏసీ తీసుకుంటాం 45,620 దగ్గర మార్కెట్ ఒక క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేసింది. మనం అప్పుడు సిఈ తీసుకుంటాం. ఏసీ తీసుకుంటాం 45,600 సిఈ తీసుకుంటాము. ఓకేనా, అప్పుడు మన టార్గెట్ ఏమవుతుంది, అప్పుడు కూడా మన టార్గెట్ 45,768. ఇన్ కేస్ మార్కెట్ 45,600 దగ్గర క్లోజ్ అయితే, 700 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడెక్కడో క్లోజ్ అయింది, ఒక క్యాండిల్ వచ్చి ఒక పెద్ద క్యాండిల్ వేసింది, అయినా కూడా మన టార్గెట్ 45,768. ఓకేనా అండి. అదే మార్కెట్లో ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఇలా మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ మార్కెట్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ని పీడిహెచ్ని బ్రేక్ చేస్తే మనము పిఈ తీసుకుంటాము. టార్గెట్ వచ్చేసరికి మళ్ళీ రెడ్ లైను ఎంత, 45,960. ఓకేనా అండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ లింక్ మరియు మన టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ను కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ జాయిన్ అవ్వండి. ట్రేడ్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇంకా నిఫ్టీలో అండి. నిఫ్టీలో సిఈ ఇప్పుడు తీసుకుంటాము. ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఈ లైన్ని 21,541ని బ్రేక్ చేస్తే
సి తీసుకుంటాము. మన టార్గెట్ వచ్చేసరికి నిఫ్టీలో అయితే ఆప్షన్ ప్రైస్లో 10 రూపీస్, 21,586 మన టార్గెట్ అవుతుంది. పిఈ ఎప్పుడు తీసుకుంటాము? ఏదైనా క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే అప్పుడు మనము పిఈ తీసుకుంటాము. అప్పుడు మన టార్గెట్ ఏమవుతుంది? అప్పుడు కూడా ఆప్షన్ ప్రైస్లో అయితే 10 రూపీస్, ఆప్షన్ ప్రైస్లో 10 రూపీస్, నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే 20 రూపీస్. ఆప్షన్ ప్రైస్లో మనం నిఫ్టీలో చేస్తున్నాం కాబట్టి 10 రూపీస్. లేదంటే రిస్క్ చేస్తాము, కొంచెం హోల్డ్ చేస్తాము అనుకుంటే 21,592 మన టార్గెట్ అవుతుంది. ఇది మన టార్గెట్ అవుతుంది. ఇది మన ఎంట్రీ అవుతుంది. పిఈలో అయితే ఇక్కడ మన ఇది బ్రేక్ అయితే మన ఎంట్రీ అవుతుంది. ఇది మన టార్గెట్ అవుతుంది. సిఈలో అయితే ఈ లెవెల్ని బ్రేక్ అయితే మన టార్గెట్ ఎంట్రీ అవుతుంది. ఈ లెవెల్ని బ్రేక్ అయితే మన టార్గెట్ అవుతుంది. ఒకసారి ఆ షార్ట్స్ వీడియోస్ గమనించండి. లైవ్ ట్రేడ్ ఎలా తీసుకున్నాను అనే విషయాలు మీకు తెలుస్తాయి. అంటే ట్రేడ్ ఎలా తీసుకున్నాము అని. అది కూడా అర్థం కాకపోతే ఛానల్ కింద వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.